ఎజ్రా గ్రంథానికి వెళదాం ఒకసారి. ఎజ్రా 9వ అధ్యాయానికి మనం వెళితే 2వ వచనములో, వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులకును తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులయ్యుండిరి అని చెప్పాను. చూసారా, పెద్దలేళ్ళ మళ్ళా ఎవరికి పెద్దలు? ఇశ్రాయేలులకి. ఏ పెద్దలు? ఆడు వయసులో పెద్దోడు, అనుభవంలో పెద్దోడు, లేదా పెద్ద అనిపించుకునే పెద్దోడు ఎవడో మనకు తెలియదు, కానీ ఇలాంటి పెద్ద కాదు. ఎందుకు కాదు? ఈ పెద్దలు ఎంత దారుణమయ్యారంటే అన్యజనుల యొక్క కుమార్తెలను వేళ్ళు చేసుకుంటూ వీళ్ళ కుమారులను వాళ్ళకి ఇచ్చారంట. అక్కడే ఒక క్లాజ్ పెట్టాడు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వారు అన్నాడు. అంటే అర్థం ఏంటండి? పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వారు అనేటువంటి మాటలో మనం చూస్తే అంటే ఆటోమేటికలీ వియ్యం అందుకునేటప్పటికి పెళ్లిళ్ళలో కూడా చెప్పాడు. ఎందుకనంటే వివాహం అనేటువంటిది అన్ని వ్యవస్థల్లో కంటే అది ఏంటి? ఘనమైనది. అంత ఘనమైనటువంటి విశిష్టత కలిగినటువంటి వివాహంలో నీవు అన్యజనులతో సాంగత్యం చేస్తావా? సాంగత్యము కాదు, వియ్యం అందుకుంటావా? వీళ్ళ కుమార్తెలను ఇచ్చేసారంట. అట్టేపూడి చేసుకున్న వాడు ఇంకా అట్టేపు మళ్ళీ చేసుకుంటాడు కదా. ఓకే, వీళ్ళ కుమారులను ఇచ్చారంట. కుమారులను తెచ్చుకున్నారంట వాళ్ళ అమ్మాయిల్ని, అన్యజనుల్ని, విగ్రహారాధికుల్ని. ఏ లేరా? మనం ఏం చూస్తాం? కులం చూస్తాం కదా, కట్న కానుకలు ఎక్కువ ఆశించేస్తాం. ఆ రెండు కుదిరితే అవతల ఎలాగైనా పర్లేదు, నా కులం అయి ఉంటే చాలు, నాకు కట్నం సంపూర్ణంగా ఇచ్చేవాళ్ళు ఉంటే చాలు, నేను ఇష్టపడింది. వాళ్ళు విశ్వాస జీవితం ఎలాగున్నా పర్లే. మరి ఏం చేయమంటారండి? మా అమ్మాయి వయసు పెరిగిపోతుంది, ఏం చేయమంటారు? మా అబ్బాయి వయసు పెరిగిపోతుంది, ఏం చేయమంటారు? ఏం చేయాలి? నీవు ప్రార్థనలో దేవుని నిజముగా అడిగితే దేవుడు చూపించడా? ఒక అబ్రహాము 40 ఏళ్ళు వచ్చేసినటువంటి కొడుకు అయినటువంటి ఇస్సాకు కోసము 40 ఏళ్ళు వచ్చిన కంగారు పడలే. అతడు విశ్వాసముతోనే నడిచాడు. వివాహం దగ్గరకు వస్తే తన యొక్క ఏకైక కుమారుడైనటువంటి వాగ్దాన సంతతైన ఇస్సాకు నిమిత్తం తన యొక్క ప్రధాన దాసుడితో ఏమని హెచ్చరిక చేశాడు తప్ప, అయ్యా నేను వృద్ధుడిని, ఇంక నేను తిరగలే, కానీ బాబుకు పెళ్లి చేయాలి గనక నీవు వెళ్ళు చూడు, కానీ అన్యులతో ఎవరితో కూడా అమ్మాయిలు మా అబ్బాయికి తీసుకురావద్దు, ఆ కనానీయులతో అసలు నీవు ఎవరిని కూడా వెతకొద్దని చెప్పాడు. వివాహ విషయంలోనే మన విశ్వాస జీవితం తెలుస్తుంది. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన ఏం చేశాడు తెలుసా? కులం చూశాడు, అంతస్తు చూశాడు, డబ్బు చూశాడు. అయితే అటేపోళ్ళు పక్కా విగ్రహారాధికులు. ఈ పాస్టర్ గారు మామూలు ఆర్డినరీ ఏదో సామాన్య విశ్వాసి కాదు. ఈయన ఎవరు? పాస్టర్ గారు. వాళ్ళ బిడ్డ పెళ్లి కోసం ఏం చేసిందంటే అవతలోళ్ళు గుడిలో పెళ్లికి అయితేనే ఇస్తామంటే ఏం చేసాడు తెలుసా? అవన్నీ పక్కన పెట్టి గుడిలో పీటల మీద ఉండి ఆ మంత్రాలు చదువుతూ ఆ బొట్లు పెట్టుకుంటూ, ఏమంటే అన్య పద్ధతులు ఉంటాయి చూసారా, అలాగా వాళ్ళు పిల్లలు పెళ్లి చేస్తే అవి ఫోటోలు కూడా బయటకు రానివ్వలే. ఏమళ్ళా సంఘానికి బోధించే పాస్టరే మరి ఆ పూజా పురస్కారాల్లో మునిగి తేలుతా ఉంటే ఏమి సందేశం ఇస్తున్నట్టు లోకానికి? ఏమండి సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తాను అంటారు కదా, అలాగన్నమాట. ఏమి సందేశం ఇస్తాడు? అందుకనే పెద్ద అనేవాడు పెద్దే కాదు. ఇక్కడ చెప్తున్నాడు ఎజ్రా, వాళ్ళకి కుమారులకు కూడా తీసుకున్నారంట. ఏంటి ఉద్దేశం? మా అబ్బాయికే కదండి వచ్చామని మేము ఎలాగైనా మార్చుకుంటాం. ఎలాగైనా మార్చుకుంటారా? అంత మారిపోయేవాళ్ళు ఉన్నారా? అంత మారేవాడు ఉంటే నీ కన్న బిడ్డలను నీవు ఎందుకని వాక్యంలో పెంచుకోవట్లేదు? నీవు ఆయన్నే కానీ మార్చుంటే అన్య సమాజానికి ఆ కుర్రోడే వెళ్తాడు కదా, నాన్న నేను అన్యులనైతే చేసుకుని అంటాడు కదా, అంటే నువ్వు అలా పెంచలేదు కదా. ఏంటి పెద్దవా? అందుకని ఇక్కడ చెప్తున్నాడు ఏమని? 2వ వచనం, వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనొచ్చు, తమ కుమార్తెలకును తీసుకొనొచ్చు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొనిన వారైరి. ఈ అపరాధము అంటే మన పిల్లలకి వివాహ విషయంలో అజాగ్రత్తగా ఉంటే నీవేమి చేసినట్లు లెక్క? చేస్తావా? అపరాధము చేత ఉంటే వాడు ఏమైనట్లు లెక్క? ఎఫ్సీ 2:1 చచ్చినవాడు. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినవారు. అపరాధములు ఉన్నవారు చచ్చినవారు. ఎఫ్సీ 2:1 మనం చూస్తే వారు ఏమై ఉన్నారండి? చచ్చిన వారు. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై, అంటే నిజంగా ఏళ్ళ ఇన్వాల్వ్ అయ్యారంట.
ఇంకా పెద్దోళ్ళే మాదిరిగా ఉండాల్సినోడే బురదలోకి వెళ్తే ఇంకా యవ్వన బస్సులు ఇంకా బురదలో దూరరా. ఏమండి గమనించు. అందుకనే చెప్పాడు పౌలు, ఓ కొరింథీయులారా, మీ సంకుచితమైన మనస్తత్వాల నుండి మీరు బయటికి రండి. మీకు ఒక పాయింట్ చెప్తే, ఆ పాయింట్ ఏంటంటే మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకండి.